దేవునికి మహిమ. మా అమ్మగారికి మధ్యాహ్నం టైము భోజనానికి పడుకొని ఉన్నారు. ఇలా అమ్మగారికి మంచం ఉంది కదా, ఈ మంచాన్ని వెనక్కి ఇలా లాగాలి. ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకొని పడుకొని ఉన్నారు. అమ్మ మీరు చూస్తున్నారు కదా, పడుకొని ఉన్నారు. ఇలా మంచం పట్టుకొని ఇలా వెనక్కి ఇలా లాగుతారు అన్నమాట. మా అమ్మగారు లేపుతాను, ఖచ్చితంగా చూడండి ఆమె ఎంత మత్తులో ఉంటారో. అమ్మా ఇలా తలగాళ్ళు ఖచ్చితంగా వెనకాతల కూర్చోలేదు అమ్మ, అటు ఇటు తలగాళ్ళు పెట్టుకోవాలా. ఒక పక్క మా చెల్లి, ఒక పక్క మా భార్య శివన్ కుమార్ కూడా ప్రోత్సహిస్తారు. లేదు ఒక్కడైతే చేయలేము, కష్టం. అమ్మ చెల్లి ఇలా అమ్మ బొర్రలు ఇచ్చేస్తావా? బస్సు బొర్ర ఇలా పైకి లేపాలి అంటే ముందు అమ్మ బుర్ర పట్టుకొని ఆ నడుము, ఆ పేక్ కింద నుంచి నడుము దగ్గరికి, ఆ వీపు దగ్గరికి చెయ్యాలి. అలా కాళ్ళు ఎత్తి అమ్మా అమ్మా అది ఇలా కూర్చోబెట్టాలి. అమ్మగారిని చూడండి, అందరు కూడా ఇలా కూర్చోబెట్టాలి. మత్తులోనే ఉంటుంది, మ్యాక్సిమం మత్తులో ఉంటుంది. ఎప్పుడు కూర్చొని మంచి తాగాక కొంతలో మత్తులోకి ఇది అవుతుంది. ఈరోజు అమ్మగారికి ఎలా భోజనం పెడతామో చూడండి. ఎలాగ అమ్మగారికి ఎక్కువలు వస్తున్నాయి అమ్మకి. ఇలాగా ఇంతవరకు ఈ వీడియో పెట్టలేదు, నేను పెడుతున్నాను, అందరూ చూడండి. మా అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. ఇంత మత్తులోనే ఉన్నారమ్మా, చూసారు కదా, మత్తులోనే ఉన్నారు. కొంచెం అవునమ్మా, ఇదే డాక్టర్ బాబు అమ్మా సన్నం తలగడం అక్కడ అక్కడ వేస్తాం. తగ్గిపోద్ది ఇలా వెనక కొంచెం తలగడం. ఇది అమ్మ పరిస్థితి, ప్రతి ఒక్కరూ చూడండి. మా అమ్మగారికి ఇలా నేను ఇలా మంచం లాగిన తర్వాత చెల్లి కాలు పట్టుకెళ్ళి దిగుతుంది. నేను వీపు దగ్గర నుంచి చేయి పట్టుకొని జాగ్రత్తగా తిప్పాలి, ఎందుకంటే ఈ కింద భాగంలో కొంచెం రగిడిపోయి వాటి మెడిసిన్స్ రాస్తున్నాము. మళ్ళా అమ్మకి మంట రాకుండా జాగ్రత్తగా కూర్చోబెడుతున్నాను. చూశారు కదా అమ్మని, కొంచెం దగ్గరికి పెడతాను, వీడియో చూడండి. దగ్గరికి పెడతాను, వీడియో ఖచ్చితంగా చూడండి. అమ్మ ఇలా ఉంది కదా, చూశారు కదా, ఇలా టాప్ మాత్రమే ఉంటుంది. వస్తున్నాను, ఖచ్చితంగా ఓపికతో చూడండి వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఓపికతో చూడండి. కొంచెం దగ్గరికి పెడుతున్నాను. అమ్మ అయితే చూడండి ఎంత మత్తులో ఉందో. అమ్మ ఎంత మత్తులో ఉందో చూశారు కదా, తెలియలేదు ఇంకా. లేపుతాను. అమ్మని చూస్తున్నారు కదా, ఇలా పక్కన కూర్చొని తినిపించాలి. పక్కకి వెళ్ళిపోతాను. ఇలా కూర్చోబెట్టి కొంచెం అమ్మకి కొంచెం వాటర్ పట్టాలి. అమ్మా కొంచెం వాటర్ తాగమ్మా, కొంచెం గ్లాప్స్ ఉన్నాయి. అమ్మా ఆ వాటర్ మింగే అమ్మ, నోట్లో పట్టేస్తుంది. వాటర్ తాగినప్పుడు నోట్లో పట్టేస్తుంది ఆటోమేటిక్గా. ఒక్కొక్క టైంలో దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది. ఆ నాలుగు కింద పెట్టేసి మూత పట్టేస్తుంది. కనిపిస్తుంది కదా, పట్టేసింది. అమ్మా అమ్మ 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 పళ్ళు కింద ఉన్నాయమ్మా, ప్లీజ్ అమ్మా. అది చూసారా, పళ్ళు గట్టి పట్టేసింది. అమ్మ 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 ఆ నాలుగు కింద. వెరీ గుడ్. ఇలా చెయ్యి పెట్టి లోపలికి వెళ్ళి
నాలుక నడిచి అది తాగుతుంది, వాటర్ వస్తుంది. తాగేమ్మా, తాగి 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 తాగి. ఆహా. ఇది అమ్మ పరిస్థితి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేయండి, అమ్మ ఆరోగ్యం కొరకు ప్రేయర్ చేయండి. అమ్మా బువ్వా బువ్వా, అబ్బా చారణ ఉందమ్మా. పెరిగి నిన్న పెట్టాం కదా, నిన్న పెట్టాం కదా పెరిగి, మీరు చారణ పెడదామమ్మా. ఎందుకంటే నేను పెరిగానం పెట్టాం కదమ్మా, మరీ పెరిగానం పెడితే కొంచెం చలవ చేసేస్తుంది మరి ఘోరంగా. మధ్యలో వారానికి ఒక 3 సార్లు 8 సార్లు పెరిగానం పెట్టాలి. ఇవాళ ఇంకేం ఉండరు ఇంట్లో? క్యారెట్ అమ్మా, తెందు తెందు. ఇలా అమ్మకి పిసికేయాలి బాగా దగ్గరికి. అమ్మా వీడియో ఉంది అక్కడ, అలా కూర్చోండి, అలా కూర్చోండి, కూర్చేసుకోండి అక్కడ. సారీ చెల్లి, ఇలా మెత్తగా పిసికేయాల. ఆల్రెడీ చెల్లి కొంచెం బియ్యంలో 5-6 విజలేసి పెడుతుంది. అటు వెళ్ళిపోతుంది. అమ్మా కూర్చోతుంది. రాష్ట్రం మీరు వచ్చండి. ఇదిగో మా అమ్మగారు కొంతవరకు చెల్లి చేసి అన్న టైంకి అన్నీ చెల్లి ఇచ్చేస్తుంది. కొన్ని పనులు మా మిస్సెస్ పాస్టమ్మ గారు చేసేసుకుంటారు. మేము ముగ్గురు 3 పనులాగా పెట్టుకుంటున్నాం కనుక ప్రతి పని కూడా అవుతుంది. లేదంటే మాత్రం అందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేయండి. అమ్మ పరిస్థితి అలా ఉంది, అసలు తెలుగులో కాదు. చాలా సేపటికి ఈ వేడంతా తగ్గాలి. వేడి తగ్గిన తర్వాత ఇలా మెత్తగా చేసేయాలి. ఇలా ఊది మనం కొంచెం గోరెచ్చగా ఉండేటప్పటికి, లేదంటే నోరు కాలిపోద్ది. చూసి జాగ్రత్తగా, చిన్నపిల్లల్లాగే ఇంకేం లేదు. ఎవరింట్లో చిన్నపిల్లల్ని ఎలాగైతే జాగ్రత్తగా చూస్తారో అలాగే ఒక వయసు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఖచ్చితంగా మీరు చిన్నపిల్లల్లాగే చూడాలి. కొంచెం చారయ్యేమో పాస్తాం కదా, ఇలా పడిపోతూ ఉంటారు. కొంచెం వేయండి పేట, కొంచెం అంతొద్దు, సగమైంది. ఒక చాలు పట్టుకోండి. అమ్మ మీద చేస్తాను. అలా పడిపోకుండా చూసుకోండి. తర్వాత బుర్రలు కలపండి. అమ్మా చిన్నప్పుడు ప్యారెక్స్ అనేవారు. చిన్నప్పుడు పిల్లలకి ప్యారెక్స్ పెట్టేవారు. అలాగా మెత్తగా చేసేస్తే, ఇలా చేసి పెడితే కొంచెం అలా కొంచెం అమ్మా అలా పెట్టాలి. కళ్ళు మూసుకొనే తింటుంది, కళ్ళిపలో మొత్తలోనే ఉంటుంది. ఏదైనా మనం మాత్రం ఆహారం టైంకి మాత్రం పెట్టేయాలి. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రికి కానీ టైంకి పెట్టాలి. సాయంకాలం కూడా స్నాక్స్ ఉంటాయి. 2 రస్కులు, టీ. మొన్నటి వరకు హార్లిక్స్ తాగేది, అంతకుముందు బూస్ట్ తాగేది. అంటే దగ్గు వచ్చేస్తుందని హార్లిక్స్ ఆపమన్నారు, టీ పెడుతున్నాం. అమ్మకి ఏది కావాలంటే అది, కాకపోతే ఇప్పుడు అడగలేని పరిస్థితి. అమ్మా ఇప్పుడు చూస్తే అమ్మని చూస్తారు కదా, ఆ రైస్ లోపలే ఉంది, పట్టేస్తుంది. అలా పట్టేస్తూ ఉంటుంది. అయినా సరే మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కానీ ఉంటే, అనారోగ్యం ఉంటే వారిని పట్టించుకుంటే కొంతకాలం బతుకుతారు. తల్లిదండ్రులను ప్రేమించండి, అంతేగాని తల్లిదండ్రులను పట్టించుకోకంటే ఇష్టానుసారంగా తిరిగితే అది కరెక్ట్ కాదు. మనం తల్లిదండ్రులను ప్రేమిస్తేనే ఆశీర్వాదం. దేవుడి తర్వాత తల్లిదండ్రులను ప్రేమిస్తేనే ఆశీర్వాదం. చూసారా ఎలా పట్టిస్తుందమ్మ. అమ్మా కొంచెం తినియమ్మా, అమ్మమ్మమ్మ నొప్పి పెడుతుంది నాలుక. తినియమ్మా. వెరీ గుడ్. బాల్లో పెట్టలేదు, వాటర్ పెట్టలేదు. కుమారమ్మ కొంచెం బాల్లో వాటర్ తెచ్చమ్మా, చేయి కడుగుతూ ఉంటాను. మళ్ళీ నోట్లో పెడుతున్నాను కదా అమ్మకి చెయ్య.
అమ్మా మధ్యలో అలా దగ్గు వస్తూ ఉంటుంది. అమ్మా అమ్మా కళ్ళిప్పు కళ్ళిప్పు కళ్ళిప్పు. చూడు చూడు ఇక్కడ ఎవరున్నారు చూడు. ఇదిగో ఇక్కడ ఎవరున్నారమ్మా. అది ఏసై ఉన్నాడు, నీ చిన్న కొడుకు ఉన్నాడు, నీ కోడలు ఉంది, ఇగో చెల్లి కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా. కొంచెం ఒక బాల్ పెట్టమ్మా. చేయి పెడుతున్నాను కదా, చాలు అమ్మా. ఇగో అలా చిన్నపిల్లలాగా మా అమ్మ, మా బంగారు తల్లి. కొంచెం లేట్ అయినా వీడియో చూడండి, మా అమ్మ పరిస్థితి చూడండి. మనం చిన్నపిల్లలాగా మాత్రమే చూడాలి, ఇది వాస్తవము. ఆ చిన్నది కొంచెం తిండి కూడా కొంచెం తింటుంది. మరి కప్పు రైస్ చిన్నది, ఆ కప్పు రైస్కి అంత ఇబ్బంది పడుతుందో చూడండి. పట్టేసి నాలుగు కింద పెట్టేసి అమ్మా అమ్మా తినేమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. తినేయాలి అమ్మా. వెరీ గుడ్ అమ్మా. తినేస్తుంది. ఇలా ఖచ్చితంగా ఇలా కూర్చొని మనం దగ్గరుండి బుజ్జగించి చిన్నపిల్లల్లాగే పెట్టాలి. తినలేదని వదిలేస్తామనుకోండి, మనం ఏం చేయలేం. చాలామంది తింటం లేదు అని వదిలేస్తారు. అలా వదిలేస్తే వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఖచ్చితంగా మాత్రం టైంకి ఆహారం చూడు. పట్టిస్తుంది చూసారా, మళ్ళీ మళ్ళీ పట్టిస్తుంది. ఇదిగోండి అమ్మా అమ్మా తినేమ్మా తినేమ్మా తినేమ్మా. ఈ వీడియో నేను ఇంతవరకు పెట్టలేదు, చాలా మట్టుకి పెట్టాను. ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి. మా అమ్మ ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, చూసిన ప్రతి ఒక్కరు కూడా మా అమ్మ కొరకు ప్రార్థన చేయండి. అమ్మకి మంచి ఆరోగ్యం రావాలి, మళ్ళీ పాత స్థితి మాట్లాడాలి, నడాలి అన్న ఆశ నాకు. ఎందుకంటే తల్లి కదండి, ఆశ అయితే ఉంటుంది. అమ్మ బాగుండాలని ఆశ. నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు అసలు పట్టించుకునేవాడిని కాదు. దేవుడు బిడ్డగా సేవకుండా అయిపోయింది కదా. ఇప్పుడు కేవలము దేవుని ప్రేమతో మాత్రమే అమ్మ దగ్గర ఉండగలుగుతున్నా. లేదంటే లోకంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. చాలా మట్టుగా అన్ని ఊర్లు తిరిగేసేవాడిని. అమ్మా అమ్మా తినియమ్మ తినియమ్మ. మంచినీళ్ళు తాగిస్తాను, ఇది అయిపోగానే మంచినీళ్ళు. అమ్మ తినమ్మా తిని. మంచిలు తాగుతావా? మంచిలు తాగు మంచిలు తాగు మంచిలు తాగు. ప్రతి ఒక్కరు కూడా మా అమ్మ పరిస్థితి ఇది. అది మళ్ళీ పట్టిస్తుంది చూసారా. ఓపికతో సహనంతో మాత్రమే మనం ఉండాలి. ఇలా ఉన్నారని మనం గట్టిగా గసరడాలి కానీ దెబ్బలాడాలి చేస్తే వాళ్ళు వింటారు. అమ్మ అన్నీ వింటారు. మనం చిన్నపిల్లలాగే వాళ్ళకి చూసుకోవాలి. ఎంత మనం బాగా చూసుకుంటే అంత ఆరోగ్యం వాళ్ళకి. మనం గసరడాలు చిరాకు పడుకోవడాలు చేయకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు కదండి. చిన్నప్పుడు మనకి కూడా అన్నం తినకపోతే మనల్ని బుజ్జగించి మనకి ఎలా పెట్టారు మళ్ళీ. అదిగో కాకి పెట్టేస్తాను, అదిగో ఏ అని మనకు పెట్టేవారు. ఏం ఆవేశం వస్తుందా? యేసు నామములో నువ్వు బాగుంటావమ్మా. యేసయ్య నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. కొంచెం పెరుగన్న తింటావా? కొంచెం పెరుగన్న కలపమంటావా అమ్మా? ఇంత కొద్ది పెరుగన్న కలపమంటావా? ఓకే సరే సరే. బుర్ర ఇలాగ అంటుంది. ఇక కొంచెం మరి చారన్నం పెట్టేసి తిని 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 తినిసావా? తినేవా? తినేసింది తినేసి తిని. కొంచెం పెరుగన్నం కలపమంటుంది. ఖచ్చితంగా పెరుగన్నం కూడా కలుపుతాను. ఫ్యాన్ అయ్యారండి, ఫ్యాన్ వేస్తాను. ఒక్క నిమిషం ఫ్యాన్ ఆపాను, ఎందుకంటే వీడియో డిసౌండ్ వచ్చేస్తుందేమో అని. మా బంగారు తల్లి ఏసీ వేయలేదు ఇంకా, నాకు చల్లగా ఉందని ఏసీ వేయలేదు.
లేదా చల్లగా ఉంటుంది ఏసీ. అమ్మా అమ్మా మంచిది తాగుతావా? చూడు తీసావా? వెరీ గుడ్. ఇదో వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది. పెరుగు వేసుకోవచ్చు. కొంచెం పెరుగన్న తింటానంటుంది అమ్మ. ఉండండి. ఎక్కడ వేస్తున్నారండి? ఎక్కడ వేస్తున్నారు పెరుగు మీరు? ఉండండి, వెళ్ళి కట్ చేసుకుంటాండి మేడం, కట్ చేసుకుంటాండి. అమ్మా 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 ఇదిగోండి. భాస్కరం గారు పాపం చేతితో అన్నం పెట్టారు, నన్ను గీపించి పెరిగి ఎగిరిపోయింది పెరుగు. పర్లేదు వదిలేదు, పర్లేదు బాబు. ఎంతో ప్రయాసపడ్డారు పాపం. అలా కట్ చేస్తే సిజర్తో చాలండి. సాల్ట్ కొంచెం అండి, కొంచెం మరి పెరిగేస్తాం కనుక లైట్గా వాటర్ కూడా వేస్తే మంచిది. అక్కడ వేయండి సాల్ట్. ఇలా చిక్కగా కలపాలి. కలిపి పెడితే అమ్మకి ఇష్టం. మరి నీళ్ళ కాకుండా, మరి పొడిగా కాకుండా ఇలా చక్కగా పెడితే అమ్మ ఇష్టపడుతుంటుంది. అమ్మ ఆను సేను కుమారి పైకెత్తమ్మ బుర్ర. అమ్మ ఆనమ్మ. పెరుగన్నం చాలా ఇష్టపడుతుందండి. చారన్నం పెరుగన్నం చాలా ఇష్టపడుతుంది. మొన్న అయితే 10-15 రోజులు దగ్గర భోజనం లేదండి, అంతా వేపుడు చేయాలి. గత 3 రోజులు 4 రోజులు బట్టి మాత్రం భోజనం పెడుతున్నాను అమ్మకి. ఎందుకంటే బలం ఉండాలి కదండి. వేపుడు జవ మాత్రమే, ఉదయం సాయంకాలం వేపుడు జవ మాత్రమే పెట్టేవాడిని. కొన్ని మంచిలు తాగుతావా? నన్ను ఈ పంజరంలో పెరుగు పడిపోయింది. ఫాస్టర్ గారు ఒక పెరుగు వేసారు. అమ్మా తినేమ్మా. అమ్మ అదిగో పట్టేసింది. తిని 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 అమ్మా. తినసావా? ఓకే ఓకే. ఇదిగో ఓకేమ్మా. మంచిలు తాగుతావమ్మా? మంచినీళ్ళు కొంచెం తాగు, కొంచెం తాగు. నోట్లో ఇంకా ఉందా? ఇలా పట్టేస్తూ ఉంటుంది ఇబ్బందికరంగా. కానీ ఎంత ఇబ్బంది పెట్టినా మన తల్లిదండ్రులు కదండి, ఖచ్చితంగా వాడిని మంచి మాట్లాడుతూ మంచి మాట్లాడుతూ తినమ్మా. తిని ఉక్కంట ఏదో వాటర్ కారుతుంది. వెరీ గుడ్. తినేయాలి. ఆమ్ చేసి అమ్మా తినేయాలి. ఏం అలా పట్టేస్తావు నాలుగుని? అమ్మా ఏ ఉందా? కొంచెం 2 ముద్దలే ఉన్నాయి, తినేసి పడుకుంది కానీ అమ్మా. 2 ముద్దలే చేస్తున్నాము. అమ్మా తినేయమ్మా అమ్మమ్మ తిని తిని తిని. వాటర్ తాగు, కొంచెం వాటర్ తాగు.
మనం చిన్నపిల్లలాగే చూడాలి. ఇంకా వీళ్ళని ఏమి అనేది ఏం లేదు. వాళ్ళకంటే ఓపికతో మాత్రం వాళ్ళకి చక్కగా ఓపికతో పెడితే ఆరోగ్యంగా ఉంటారు. తినలేదని పడేసాం అనుకోండి, ఇంకంతే. కొంచెం జ్వరం తిన్నది, 2 ముద్దలు తిన్నది, ఇంకో 2 ముద్దలు 2 స్పూన్లు పెడతాను తిన్నంత. వాటర్ అమ్మ అమ్మ ఒకటి బాగా చెప్పేస్తుంది. దగ్గు మాత్రం పట్టి వదలట్లేదు. అయినా ఎన్నో టానిక్లు వాడాను, దేవుడి ప్రభుత్వమే ఇంకా తగ్గింది బాగా. అమ్మా చాలా సరిపోద్దా? అమ్మా చాలా 2 ముద్దలు పెరిగన్నం తింటావా? అమ్మా 2 ముద్దలు పెరిగన్నం పట్టుకోండి మేడం. అమ్మా 2 ముద్దలు పెరిగన్నం తినేస్తావా? మత్తు 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 విపరీతమైన మత్తులో ఉంది. అమ్మా చూడు, తిని పెరిగన్నం తిని 2 ముద్దలు ఉన్నాయి. 2 ముద్దలు ఉన్నాయి, తిని పెరిగన్నం తిని చక్కగా తిని. 2 ముద్దలు ఉన్నాయమ్మా. అమ్మా 2 ముద్దలు తినేయమ్మా బంగారు తల్లి, మా వజ్రాలు తల్లి. అది అది 2 ముద్దలు తినేయమ్మా. అమ్మ 2 ముద్దలు. అది 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 తిని తిని తినేమ్మా తిని తినేసి తినేసి తినమ్మ. పట్టిస్తుంది, మళ్ళీ పట్టిస్తుంది. అమ్మా చాలా సరిపోతుందా? తినేయమ్మా. అది సరిపోతుందా? చాలా చెయ్యమ్మా. అప్పుడే ఏమంటుందా? అమ్మా చాలా చాలా తింటారా? తింటారంటే నోరు చాపు. అమ్మా ఆవేశం వస్తుందా? తగ్గిపోద్దులే. వేస్తున్నాను ఆవేశం తగ్గిపోద్ది. అమ్మా తింటావమ్మా? 2 ముద్దలు ఉన్నాయి, 2 ముద్దలు తింటావా? తింటానంటే నోరు చాపు, లేదంటే మూతి కడిగేస్తాను. నువ్వు తింటానంటే నోరు చాపు. వెరీ గుడ్. తింటారు. తినకపోతే నోరు చాపదండి, ఎందుకంటే పట్టేస్తుంది, నోరు మూసేస్తుంది. తిని తిని తినియమ్మా 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 తిని తినియమ్మా తినియమ్మా. అమ్మ నాలుగు కింద నాలుగు కింద నాలుగు కింద. అది అది తిని తిని. నేను కూడా ఎక్కడికి పోవట్లేదండి, ఎందుకంటే ఉదయం అమ్మని చూసుకోవాలి, మధ్యాహ్నం చూసుకోవాలి, సాయంకాలం చూసుకోవాలి, నైట్ చూసుకోవాలి. ఎందుకంటే అమ్మని మంచం లాగాలి, లేపాలి, మళ్ళీ కుర్చీ వేసి అన్నీ చేసి మళ్ళీ స్నానం అన్నీ చేయించాలి. ఆడవాళ్ళు ఎత్తలేరు, అందుకని నేను ఎటు వెళ్ళలేకపోతున్నాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. సేవ చేయాలి. చాలా గట్టి సేవ చేసుకున్నాను దేవుడి కృపలో. మరి అమ్మ విషయంలో దేవుడు నాకు 3 నెలలు బట్టి 3-4 నెలలు బట్టి ఎటు పోవటం లేదు. అమ్మను మాత్రం కనిపెట్టుకోమన్నాడు దేవుడు. వెరీ గుడ్. ఇంకొక స్పూన్ తిని, ఇంకొక స్పూనే ఇంకొకటే స్పూన్ వేస్తున్నాను. బాగుంది బాగుంది. చాలు అయితే చాలులే, వద్దులే ఇంక పెట్టాలి, పట్టుకోమని తిని. అది చాలు, తిని తిని సార్ తిని తిని. చాపే కదా పెట్టాను స్పూన్ ఎక్స్ట్రా. తినేమో తిని మంచిగా తాగి పిలిచేస్తాను. తిని తిని. వెరీ గుడ్. అంతే ఇంటికొచ్చి తింటుంది. ఇంతే ఇంత రైస్ ఇంకా 2 స్పూన్లు 4 స్పూన్లు చారన్నం తింటుంది, 4-5 స్పూన్లు పెరుగన్నం తింటుంది. ఇది మా అమ్మ పరిస్థితి. పెట్స్ వచ్చి ఇది పైన దింపియండి అమ్మా. ఇది వెళ్ళరండి ఇది కొంచెం పైన దింపియండి. చూసారు కదా ఎంత మత్తుగా ఉందో. అస్సలు మత్తు విడవలేదు, అలాగే గాజు బొమ్మలా ఉంటుంది. అంతే, ప్రాణం అయితే ఉంది కానీ అలాగే మరి చూసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం దేవుడి ప్రేమ మాత్రమే. మా అమ్మకి మాత్రం సేవ కాదు, ఇది దేవుడికే నేను చేస్తున్నానని నమ్ముతున్నాను. నా తల్లి నా దగ్గర రావడం కూడా ఒక మెరికల్. అమ్మ ఆశ నా ఆశ దేవుడు నెరవేర్చాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే ఆశగల ప్రాణాన్ని నాకు తృప్తిపరిచాడు. గొప్ప దేవుడిగా ఉన్నది. మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మ కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా భార్య శివన్ కుమారి, చెల్లి కుమారి, నేను ముగ్గురు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ టైంకి అమ్మకు కావాల్సినవి. అమ్మ బట్టలు పక్కకు సంబంధించిన వస్త్రాలు ఇవన్నీ కూడా సమస్తము పాస్టమ్గా చూసుకుంటారు, ఉతుక్కుంటారు, అన్నీ చేసుకుంటారు. చెల్లేమో వంటలన్నీ చేసి టైంకి అన్నీ ఇచ్చేస్తుంది. మరి నేనంటారా ఇక్కడ సహాయంగా ఉంటాను, బయటకు అమ్మకు కావాల్సినవన్నీ కూడా తెచ్చి ఇచ్చేస్తుంటాను. మరి అమ్మ కనిపెట్టుకునే ఉంటున్నాను.
ఎందుకంటే ప్రతి విషయంలో మెలకువగా ఉండాలి, టైమ్స్ మెడిసిన్స్ వేయించాలి. మరి అందరూ ప్రార్థన చేయండి. మా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. నా భార్య ఆరోగ్యం, నా ఆరోగ్యం, కుమారి ఆరోగ్యం, ముఖ్యంగా అమ్మ ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు అమ్మా నాన్న ఉంటే అమ్మా నాన్న మాత్రం విడిచిపెట్టద్దు, బాగా చూడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. టాబ్లెట్ వేస్తాను, కడిగించి మధ్యాహ్నం ట్యాబ్లెట్ మరి ఇంతకుముందు వేసేసుకోండి. ఇది మాకు పత్తులో ఉంటే మిగటం లేదు చేత ఇవి అయిపోయాయి. ఇదో ట్యాబ్లెట్ ఇస్తానమ్మా, కొత్త ఇస్తాను, ఇంకోటి ఇస్తాను. రెండు అదే ఒకదాంట్లో ఇదో దాంట్లో గుండు చేసి అమ్మకి ట్యాబ్లెట్లు దగ్గరే ఉంచుకుంటాం. అయిపోగానే అది పక్కన ఉంటాయి స్టాక్ ట్యాబ్లెట్లు అమ్మది. అయిపోయింది. ఇది కూడా మధ్యాహ్నం కూడా మార్చేస్తాను, ఎందుకంటే ఇది కూడా అయిపోయింది. ఇది కూడా కొత్త వరకు తీసేస్తే పని అవుతుంది. దేవుడికి మామూలుగా టైం ట్యాబ్లెట్స్ వేయాలి అమ్మకు. ప్రతి విషయంలో జాగ్రత్తగా మెలకువగా ఉండి టైంకి అన్నీ వేస్తేనే, మన సమయానికి అన్నీ వేస్తేనే అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది. మనం పట్టించుకోకపోతే ఏమి లేదు, పట్టించుకోకపోతే ఏమీ లేదు. పట్టించుకుంటేనే వారు ఆరోగ్యంతో ఉంటారు. పట్టించుకోకపోతే ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, తల్లిదండ్రులు కొట్టడాలు, తిట్టడాలు, పట్టించుకోకపోవడాలు, ఎగిరెగిరి కొట్టడాలు, ఇలాంటి కొంతమంది ఉన్నారు. అలాంటి దుర్మార్గులకి దేవుడు మాత్రం ఖచ్చితంగా ఒక రోజు లెక్క అడుగుతాడు. లెక్క అంటే నరకమే, అది బైబిల్ గ్రంథం వివరిస్తుంది. లెక్క అడగకంట దేవుణ్ణి మెప్పించే వ్యక్తులుగా, అంటే దేవుడికి కృపలో ఉండే వ్యక్తులుగా, నీతిమంతులుగా ఉంటే ఖచ్చితంగా కుడిపక్కన ఉంటారు. అది కుడిపక్కన పరలోక రాజ్యం ఉందని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31. అలాగే ఎవరైతే దేవుడి మాట వింటారో వారి కోసం శపించబడిన వారిలారా అని ఉంది. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 41లో. సాతానికి వారికి ఉన్న నిత్యాగ్నికి ఖచ్చితంగా ఎవరైతే తల్లిదండ్రులు చూడరో, ఎవరైతే పాపంతో జీవిస్తున్నారో వారందరూ కూడా శపించబడతారు, ఖచ్చితంగా నిత్యాగ్నికి వెళ్తారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచిగా బ్రతుకుదాం, తల్లిదండ్రులను బాగా చూసుకుందాం, నిజమైన దేవుడిని తెలుసుకుందాం. నిజమైన దేవుడి ప్రేమను కూడా మనం తెలుసుకొని ఇలా అమ్మా నాన్నని ప్రేమిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ శైలేష్ పాల్. ఈ వీడియో మీకోసమే పూర్తి వీడియో పెట్టాను. అమ్మని ఎలా భోజనం పెడుతున్నాను, ఎలా చూశారు, అంతా చూశారు కదా, ఇంకా మత్తులోనే ఉంది అది. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.